హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఫుల్ హ్యాపీగా ఉన్నానన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం నేను నా ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇది ఎక్కువ టైం కూడా ఏముండదు, జస్ట్ 6 minutes అనమాట. అయితే నేను మీషోలో కొన్ని డైలీ వేర్ డ్రెస్సెస్ తీసుకున్నాను, అదే ఈ వీడియో. నేను తీసుకున్న ప్రతిదీ 3-piece సెట్ అనమాట. దేని డ్రెస్కి ఆ డ్రెస్ ఇమేజ్ నేను పైన అప్లోడ్ చేస్తాను చూడండి. అయితే ఫస్ట్ ఈ రెడ్ అండ్ వైట్ అనమాట. చూడటానికి కానీ కలర్ కాంబినేషన్ కానీ బాగుంది కదా. అయితే వైట్ టాప్ అలా ఫేస్ మీద పెట్టుకున్నాం, కానీ ఫేస్లో ఒక గ్లో లాగా కనిపించింది అనమాట నాకు. ఇది ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా, కలర్ థియరీ అని చెప్పేసి. ఈ కలర్ మన ఫేస్కి బాగా సెట్ అవుతుంది, దీనివల్ల గ్లో వస్తుంది, దీనివల్ల ఫేస్ డల్గా కనిపిస్తుందని ఒక్క సెకండ్ నాకు నిజమేమో అనిపించింది అదంతా. తర్వాత ఈ గ్రీన్ డ్రెస్ అనమాట. సారీ చున్నీ ప్యాంట్ గురించి మర్చిపోయాను. ఆ ప్యాంటుకి అయితే మొత్తం పటియాల ప్యాంటే, కింద చిన్న స్టోన్స్ లాగా కూడా ఇచ్చారు డిజైన్ లాగా. ప్యాంటు కూడా కంఫర్టబుల్గానే ఉన్నాయి, నాకు సరిపోయినాయి. తర్వాత ఈ గ్రీన్ డ్రెస్, ఇది నిన్న నేను డ్రెస్ వేసుకొని వీడియో కూడా అప్లోడ్ చేశాను, శ్రావణ శుక్రవారం అని చెప్పేసి. ఈ డ్రెస్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నాకు గ్రీన్ ఫేవరెట్ కలర్ కాబట్టి. చూడటానికి కూడా ఇది మంచి లుక్ వచ్చింది కదా. నిన్న నేను వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది, ఈ డ్రెస్ నా ఫేస్కి బాగా సూట్ అయిందనమాట. అయితే ఈ ప్యాంట్కి ఇది కింద ఇలా స్టోన్స్ ఉండటం నాకు బాగా నచ్చింది అనమాట. కానీ ఏంటంటే రెడ్ ప్యాంట్కి కూడా అలా ఉన్నాయి. నేను వీడియో మొత్తం అయిపోయాక అది రిలీజ్ అయ్యాను, రెండింటికి అలా ఉన్నాయి అని చెప్పేసి. దీని తర్వాత ఈ బిస్కెట్ కలర్ది, దీని చున్నీ కోసం చచ్చిపోయాను అనమాట నేను. టాప్ మీద ఉన్న డిజైన్ కలర్స్లో ఏ కలర్తో మ్యాచ్ అయ్యే చున్నీ నా దగ్గర లేదన్నమాట. ప్రస్తుతానికి ఆ రోజు వరకు బిస్కెట్ కలర్ వేసి మేనేజ్ చేశాను. కృష్ణాష్టమికి ఎక్కువసేపు ఉంచుకోలేదు ఆ డ్రెస్సు, ఎందుకంటే అది ప్యూర్ కాటన్, అస్సలు స్వెట్ని పీల్చుకోవట్లేదు అనమాట. ఇంకా 1 hour ఉంచేసి తర్వాత చేంజ్ చేసేసుకున్నాను. ఈ ప్యాంటుకి కూడా లాస్ట్లో చిన్న డిజైన్ ఇచ్చారు, క్యూట్గా ఉంది కదా. అయితే ఇంక తర్వాత ఈ డ్రెస్కి కలర్ ఏంటో అని నేను చెప్పలేను, ఎందుకంటే రెయిన్బో కలర్ డ్రెస్ అనమాట, అన్ని కలర్స్ మిక్స్ అయినాయి. ప్యాంట్ ఇది ఒక్కటే నేను బాగా డిసప్పాయింట్ అయ్యాను, అస్సలు నా సైజే కాదు ఇది. అన్నీ బాగానే వచ్చింది, ఇది ఒక్కటే చాలా అంటే చాలా అన్ఫిట్గా ఉందన్నమాట. అయితే దీని ఒక్కదానికి ఇంకేం రిటర్న్ పెడతాం, టాప్ మాత్రం బాగానే ఉంది కదా అని చెప్పి వేరే లెగ్గిన్తో మ్యాచ్ చేయొచ్చులే అని చెప్పి అదంతే ఉంచుకున్నాను అనమాట. నాకు ఈ టాపు చున్నీ అన్నీ బాగా నచ్చినాయి. అయితే రెడ్ దానికి ఒక్కటే చున్నీ నేను కొంచెం లైట్గా ఇంకేమైనా మోడల్లో వస్తే బాగుండు అనిపించింది. గ్రీన్కి దీనికి మళ్ళీ బాగానే వచ్చింది చున్నీ, ఆ రెడ్ దానికి ఒకటే బాగా ఓల్డ్ ఫ్యాషన్గా వచ్చిందేమో అనిపించింది అనమాట. అయితే నేను డ్రెస్సులతో పాటు ఈ జ్యువెలరీ సెట్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఇవి డైలీ వేర్కి డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి అన్నిటికీ సూట్ అవుతుంది, సింపుల్గా ఉన్నాయి, బాగా మంచి లుక్ కూడా ఇస్తున్నాయి అన్నమాట. ఈ క్లిప్స్ మాత్రం నేను రోడ్ సైడ్ తీసుకున్నాను తిరణాలప్పుడు, ఇటు వీడియో పెడుతున్నాను కదా అని చెప్పేసి ఇది కూడా ఇప్పుడు యాడ్ చేశాను అంతే. ఇది నేను పెట్టుకొని కూడా చూస్తాను చూడండి, చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట క్లిప్స్. నాకైతే ఇది బాగా నచ్చినాయి, ఇవి చూడటానికి కూడా చాలా బాగున్నాయి కదా. అయితే ఒకటి బటర్ఫ్లై మోడల్ అని, ఇంకోటి నార్మలే సింపుల్ హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడు బాగా సెట్ అవుతాయి అని చెప్పేసి ఈ 2 తీసుకున్నాను. ఒకవేళ నేను పెట్టుకోకపోయినా మా బుజ్జోళ్ళకి ఇచ్చేయచ్చులే అని చెప్పేసి. ఈ క్లిప్స్ ఈ చిన్న ఇయర్ రింగ్స్ అనమాట, గోల్డ్ కలర్వి. ఆల్రెడీ ఇంకోటి తీసుకున్నా ఇరిగిపోయినాయి, అసలు ఒక్కసారి కూడా పెట్టుకోలేదు, అప్పుడే ఇరిగిపోయినాయి. 10-20 రూపీస్ కదా, అంత క్వాలిటీ ఏమి ఉండవులే అని చెప్పాను. కానీ ఈ గోల్డ్ కలర్ మాత్రం బాగానే ఉన్నాయి. అయితే ఇంక ఇది చైన్ బాగుంది కదా, ఇదేమో సింపుల్ ఫ్లవర్ డిజైన్లో వస్తుంది అనమాట, మొత్తం గోల్డ్ అండ్ వైట్ స్టోన్సే. ఇంకోటి ఏంటంటే జస్ట్ పింక్ స్టోన్స్ అనమాట. ఇక్కడ మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో, నేను ఎన్ని తిప్పలు పడ్డాను చేతి మీద, ముందు వెనక అటు ఇటు పెట్టేసి అసలు కనిపిస్తుందో లేదో అని చెప్పేసి. ఈ చిన్న చైన్కి చిన్న చిన్న పోగులు అనమాట, చైన్ అని వచ్చేస్తుంది, చిన్న నక్లీస్ అనమాట. అయితే ఇంకోటి పింక్ స్టోన్ అంటారు కదా అదనమాట. ఇది నేను మా మమ్మీ ఆల్రెడీ వరలక్ష్మి వ్రతానికి పెట్టేసుకున్నాను అనమాట. వీడియో తీసాక నేను పెట్టేసుకున్నాను, బాగానే ఉంది. స్వెట్టింగ్ వచ్చినా కూడా కలర్ ఏం చేంజ్ అవ్వట్లేదు ప్రస్తుతానికి. ఒక 4-5 times చేంజ్ అయ్యాక ఎలా ఉండిద్దో చూడాలి. ఇదేంటంటే ఆ ఇయర్ రింగ్స్ పాపిడి బిల్ అంత సైజులో ఉంది, ఆ క్లిప్ సైజ్ అంత ఉంది అని చెప్పేసి అక్కడ అలా పెట్టుకొని చూపించాను అంతే. చిన్నపిల్లలకైతే క్లిప్స్ లాగా పాపిడి బిల్ లాగా కూడా పెట్టేయచ్చు అని చెప్తున్నాను.
నాకైతే ప్రతిదీ నచ్చింది నేను తీసుకున్నవన్నీ. మీకు ఎలా ఉన్నాయో చెప్పండి. నేను ప్రతి దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో రెండిట్లో ఇస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇదే కాదు, నా ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. అయితే ఇది ఎలా కనిపిస్తుందో లేదో అని చెప్పేసి మీకు జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను అనమాట. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఎలా షూట్ చేశానో, దీంట్లో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్స్లో చెప్తే నేను నెక్స్ట్ వీడియోకు అవన్నీ నేను సరి చేసుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇప్పటికీ నాకు 147 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అది మెల్లమెల్లగా పెరుగుతూ ఉండాలని చెప్పి బాగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ గాయ్స్.